లాబాను కుమారులు. మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దానివలనే ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్నా మొన్నా ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదెనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనను, మీ తండ్రి కటాక్షము నిన్నా మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడైయున్నాడు. మీ తండ్రికి నా యావత్శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలుగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయూ పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయూ చారలుగల పిల్లలనీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నుదెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయ్యుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడాయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయూ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయ్యుండివి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తునూ చూచితిని. 13 నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెననెను. అందుకు రాహేలును లేయాయూ, ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్ము నమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేశెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియూ మా పిల్లలదియునై ఉన్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చేయుమని అతనికుత్తరమివ్వగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్లడానికి తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దన్రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొనిపోయెను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటను వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియజేయకపోవడం వలన అతని మోసపుచ్చినవాడాయను. అతడు తనకు కలిగినదంతయూ తీసుకొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినముల లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరం అతడిని తరుముకొని పోయి గిలాదు కొండమీద అతని కలిసికొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను. లాబాను తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసికొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారివలే నా కుమార్తెలను కొనిపోనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమముతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చిపట్టిట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నాకు చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెననెవు. 30 నీ తండ్రి ఇంట బహువాంచగలవాడవై వెళ్లగోరిన ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితివి అనగా, యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలని తీసుకుని పోదువేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యొద్ద వెదకి నీ దానిని తీసుకొనిమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబుకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, 2 దాసీల గుడారములోనికి వెళ్ళినా అతనికి ఏమీయూ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను.
రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటను తడవిచూచినప్పటికినీ అవి దొరకలేదు. అప్పుడామె తన తండ్రితో తము ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదని చెప్పెను. అతడు ఎంత వెదకిననూ ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపబడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? 37 నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులల్లో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీవారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. 20 ఎన్ని? ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని. నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు. నీ పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టమృగముల చేత చీల్చబడినది నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడినది నేమీ, రాత్రియందు దొంగిలింపబడినది నేమీ నా యొద్ద పుచ్చుకొంటిని. నేనిలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయితిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళు నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండనీయకన ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుండువు దేవుడు. నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నదంతయూ నాదే. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేనీనాటి చెయ్యునట్లు నీవేమి చేస్తావు? కాబట్టి నేనును నీవును నిబంధన చేసుకొందము, రమ్ము, అది నాకు సాక్షిగా ఉండుమని యాకోబుతో ఉత్తరమివ్వగా, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ సహద్యూత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. లాబాను, నేడి ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదు అను పేరు పెట్టెను. మరియు మనం ఒకరికొకరం దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టును గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలనుగాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను, చూడుము, మన యొద్ద ఎవరునూ లేరుగదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలనని నేనీ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చును అని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. యాకోబు ఆ కొండమీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువనంబగా వారు భోజనము చేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. 2 యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. 3 యాకోబు ఏదోము దేశమున అనగా సేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించియుంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీజనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితనని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను
2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాముదేవా, నా తండ్రి అయిన ఇస్సాకుదేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరింపజేయుదునని సెరవిచ్చితివే అనెను. అతడక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికప్పగించి, మీరు మందమందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటివానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరివాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివి అని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువవి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు, నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేనతని ముఖము చూచెదను. అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని, మీరు ఏశావును చూచి, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తానతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు, నీవు నన్ను ఆశీర్వదించటేగాని నిన్ను పోనీయనేననెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడాయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరడిగితివి అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీదిను తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదినున్న తుంటినరము తినరు. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. 2 అప్పుడతడు తన పిల్లలను లేయా, రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును జోసెపెను. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి చూచి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు, నాకెదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగుగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకై అని చెప్పెను. అప్పుడు ఏశావు,
సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నది అని చెప్పి అతని బలవంతము చేయగా అతడు దాని పుచ్చుకొని, మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవుదును అని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చువనియూ నా ప్రభువుకు తెలియును. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయూ చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు సేయీరునకు వచ్చి వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదియు ఈ పిల్లలు నడవగలిగిన కొలదియు వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నా యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను సేయీరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములనున్న సెఖేము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును సెఖేము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి ఏల్ కెలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. 2 యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేనా అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. 3 యాకోబు ఏదోము దేశమున అనగా సేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాభానునొద్ద నివసించియుంటిని. నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితనని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాముదేవా, నా తండ్రి అయిన ఇస్సాకుదేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరింపజేయుదునని సెరవిచ్చితివే అనెను. అతడక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికప్పగించి, మీరు మందమందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటివానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరివాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివి అని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువవి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు, నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేనతని ముఖము చూచెదను,
అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచి మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తానతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించటేగాని నిన్ను పోనీయనేననెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడాయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరడికితివి అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీదిను తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదినున్న తుంటినరము తినరు. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. 2 అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును జోసెపెను. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి చూచి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకెదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగుగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకై అని చెప్పెను. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నది అని చెప్పి అతని బలవంతము చేయగా అతడు దాని పుచ్చుకొని మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవుదును అని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చువనియూ నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయూ చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చి వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదియు ఈ పిల్లలు నడవగలిగిన కొలదియు వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను. అప్పుడు ఏశావు నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నా యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా, నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములనున్న సెఖేము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును సెఖేము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టి
దానికి ఏల్ కెలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రి యొగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి, వారికి మిగులు కోపము వచ్చెను. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మీ పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడి అని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చెదను. ఓలియు కట్టనమును ఎంతైనను అడుగుడి, మీరడిగినంత ఇచ్చెదను. మీరు ఆ చిన్నదాన్ని నాకియ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మీ పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మా మధ్య నివసించెదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందనేడలా మా పిల్లను తీసుకుని పోవుదమని చెప్పగా, వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెమునకు ఇష్టముగానుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు, ఈ మనుష్యులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది గదా, మనము వారి పిల్లను. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినేడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనమగుదురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీయూ మనమగు గదా. ఎట్లైనను మనం వారి మాట కొప్పుకుందము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా, హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ విని, అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో 2 అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయును తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివారి చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారున్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. 30 అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోనూ పెరిజ్జీయులలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదికి గుంపుగా చేరి నన్ను చంపుదిరేమో. అటువైతే నేను నా ఇంటివారును నర్మింపబడుదుము అని చెప్పెను. 31 అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, 2 యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. 3 మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. 4 వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. 5 వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూమున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. 6 యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా
బేతేలునకు వచ్చిరి. 7 అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. 8 రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను. 9 యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. 11 మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు. 12 నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని అతనితో చెప్పెను. 13 దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. 14 ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. 15 తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. 16 వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. 17 ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను. 17 ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియూ నీకు కుమారుడగునను చెప్పెను. 18 ఆమె మృతిబొందెను. ప్రాణము పోవుచుండనా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. 19 అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. 20 యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటివరకు రాహేలు సమాధి స్తంభము. 21 ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. 22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచుండగా రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. 23 యాకోబు కుమారులు 12 యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను వీరు లేయా కుమారులు. 24 రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. 25 రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. 26 లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనారాములో యాకోబునకు పుట్టిన కుమారులు. 27 అబ్రహామును ఇస్సాకును పరదేశులయ్యుండిన మమ్రేలో కిర్యాతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను, అదే హెబ్రోను. 28 ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. 29 ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు, యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఆమెన్. చూశారుగా, యాకోబు జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా, తప్పులు జరిగినా దేవుడు తన వాగ్దానాన్ని మాత్రం మరిచిపోలేదు. బేతేలుకు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు యాకోబు తన ఇంటిని ఎలా శుద్ధి చేసుకున్నాడో, మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టం లేని వాటిని తీసేసి ఆయన వైపు తిరుగుదాం. ఈ అధ్యాయాల్లో మీకు బాగా నచ్చిన వచనమేది కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ ఆడియో మీకు ఆత్మీయంగా మేలు కలిగిస్తే మరికొందరికి వాక్యాన్ని పంచడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాక్య పరిచర్యల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.